తను ఫేక్ ట్రాన్స్జెండర్ దాన్ని ఐ వోంట్ బై అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఎందుకంటే ట్రాన్స్ అనే ఒక కాన్సెప్టే ఫేక్ అని సమాజం నిర్ణయిస్తుంది. ఇప్పుడు ట్రాన్స్ మహిళలు హిజ్రాలు ఉన్నారనుకో, వాళ్ళని ఏమంటారంటే సమాజంలో మగవాళ్ళు చీరలు కట్టుకొని వచ్చారని. వాళ్ళకి అర్థం కాదు యాక్చువల్గా. ఎందుకంటే సమాజంలో జెండర్ అనేది, సెక్స్ అనేది బైనరీలోనే ఉంది, ఆడ మగగానే ఉంది. ప్రతి ఒక్క పాలిటిక్స్ చూసుకోండి, ఆడ మగగానే ఉంటుంది, వాష్రూమ్స్ నుంచి అన్నిటి నుంచి కదా. ఇది మనకు నేర్పిస్తాం మనం చిన్నప్పుడే, మన పిల్లలప్పుడే నేర్పిస్తాం ఆడ మగనే ఉన్నారు అని. అక్కడ ఎప్పుడైతే ట్రాన్స్ వాళ్ళు కూడా ఉన్నారు అనే ఒక నాలెడ్జ్ వెళ్ళదో సమాజంలో, ట్రాన్స్ వాళ్ళు పక్కన ఉంచబడతారనమాట. వాళ్ళ పట్ల వివక్ష జరుగుతుంది, వాళ్ళు ఫేక్గానే సమాజం ట్రీట్ చేస్తుంది. సో ఫేక్ అన్నదాన్ని మేమందరం దాన్ని భరిస్తూ వస్తున్నాము. ఆ ఫేక్ అనేది లేదు. ఫేక్ ఇప్పుడు కొంతమంది మీరు అన్న ఎగ్జాంపులే తీసుకుంటాం. కొంతమంది మగవాళ్ళు చీరలు కట్టుకున్నాడు, వాళ్ళు మగవాళ్ళే, వాళ్ళు ట్రాన్స్ కాదు యాక్చువల్గా. మగవాళ్ళే చీరలు కట్టుకుని అడుగుతున్నారు. ఆ అడుక్కోవడం అయిపోయినాక వాళ్ళు ఇంటికి వెళ్తారు, వాళ్ళ భార్యలు పిల్లలు హ్యాపీగా ఉంటారు, ఫ్యామిలీ అంతేనా. అలానే గవర్నమెంట్ ఇచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని తీసుకుంటారు ఆడ మగ వరుసలో నుంచొని మళ్ళీ. బట్ మేమనేది ట్రాన్స్ వాళ్ళు అలా కాదు. ట్రాన్స్ వాళ్ళు ఒక సెక్స్లో పుట్టి ఇంకో సెక్స్లో ట్రాన్సిషన్ అవుతారు, సర్జరీస్ చేసుకుంటారు, ఇవన్నీ ఉంటుంది కదా. సో ఆ ఐడెంటిటీ వాళ్ళతో వాళ్ళు ఉంటారు, జీవిస్తారు, జీవితాంతం ఉంటారు. సో అందులో ఒక అథెంటిసిటీ ఉంది. అంటే నేను నా మనసులో ఎట్లా అనుకుంటున్నాను, నేను అట్లా బయట కూడా జీవిస్తున్నాను నేను, ఈ రెస్పెక్ట్ ఆఫ్ ఏ సెక్స్లో నేను పుట్టినా కానీ. ఈ నాలెడ్జ్ అనేది ఆ సమాజంలో సెన్సిటైజేషన్ ఓరియంటేషన్ లేదు. ఎందుకంటే స్కూల్ స్థాయి నుంచి కూడా, ఎడ్యుకేషన్ స్థాయి నుంచి కూడా ఇది ఎవరికీ తెలియదు. సో ఇదంతా బైనరీ ఎప్పుడైతే ఉందో, ఈ బైనరీలో ఉన్నంత వరకు సమాజము ట్రాన్స్ వాళ్ళకి ఈ చేత్కారాలు, ఈ వివక్ష జరుగుతూనే ఉంటాయి. సో మనం బడి నుంచి, మన ఇంటి నుంచి మొదలు పెట్టాలి. ఫస్ట్ సెన్సిటైజేషన్ ఏంటంటే ఆడ మగ కాదు, ట్రాన్స్ వాళ్ళు కూడా ఉంటారు అని. అప్పుడు అది స్టార్ట్ చేసినప్పుడు యాక్సెప్టెన్స్ అనేది నెక్స్ట్ వస్తూనే ఉంటుంది వెంట. అండ్ అమ్మ, ఈ మధ్యకాలంలోని మనం సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కావచ్చు, ప్రతి చోట చూస్తూ ఉంటే ఈ అబ్బాయిలు చక్కగా ఉన్నవాళ్ళు ఏ విధంగా మారిపోతున్నారు. అందరూ కూడా అది రీల్స్ కోసం, అంటే వ్యూస్ కోసం చేస్తున్నారా, లైకుల కోసం చేస్తున్నారా, నిజంగా వాళ్ళు అలా మారిపోతున్నారు, అసలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు అని చెప్పి మీరు కూడా చూసే ఉంటారు. ఆ కమెంట్స్ కావచ్చు, ఓపెన్ చేస్తే మనం 100 కానీ చూసినట్లయితే అందులో 50 వరకు కూడా వాళ్ళే ఉన్నారు, మొత్తం చేంజ్ అయిపోయినట్టు అబ్బాయిలే ఉన్నారు మొత్తం కూడా. వాటిని మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? ఎందుకంటే సమాజంలో కూడా అరే మగజాతి అంతరించిపోతుంది, ఏమవుతుందిరా మీ అందరికీ కూడా, ఎందుకు ఈ విధంగా తయారవుతున్నారు, లైకుల కోసం చేస్తున్నారా, లేకపోతే ఏంటి అసలు మీ ఇంటెన్షన్ ఏంటి, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటో అవి మొత్తం కూడా అర్థం కావట్లా. అసలు ఏం జరుగుతుందంటారు మొత్తం ఇవన్నీ చూస్తూ ఉంటే? సో ఇది ఎక్స్పెక్టెడ్ యాక్చువల్గా. దీన్ని మేము ఎక్స్పెక్ట్ చేసాము. ఏంటంటే ఎల్జిబిటీ మూమెంట్ అనేది ఒక డైవర్సిఫైడ్ మూమెంట్. అంటే ఇందులో వివిధత ఉన్నది అన్నమాట. అంటే గేస్ అనేవాళ్ళు ఎవరు, లెస్బియను, ట్రాన్స్జెండర్, బైసెక్షువల్, ఎసెక్షువల్, ఇంటర్సెక్స్, ఇట్లా వేరు ఐడెంటిటీస్ ఉన్నాయి. అందులో కూడా రీజన్కి వచ్చేటప్పటికి వేరే ఐడెంటిటీస్ ఉన్నాయి. హిజ్రా, కిన్నర్, అరవాణి, తిరునంగై, నూపి, మాన్బి, ఇన్ని ఉన్నాయి యాక్చువల్గా, జోగప్ప, జోగ్పి అని. నేను చెప్పేది ఏంటంటే ఈ అండర్స్టాండింగ్, ఈ డైవర్సిటీ ఇంత ఉంటాయని కూడా ఎవరికి తెలియవు యాక్చువల్. మేము పోరాటం చేసేటప్పుడు ఎల్జిబిటిక్యూ రైట్స్లో ఫస్ట్ మేము 377 సెక్షన్ ఏదైతే ఉందో దాన్ని డీక్రిమినలైజ్ చేయమని అడిగాము. అది డీక్రిమినలైజ్ అయింది 2018లో. సుప్రీంకోర్టు డీక్రిమినలైజ్ చేసింది. అప్పుడు ఒకలాంటి స్వతంత్రం ఎల్జిబిటీ కమ్యూనిటీస్కి వచ్చింది. బట్ ఈ స్వతంత్రము ఎల్జిబిటీ కమ్యూనిటీస్కే కాదు, వేరే సమాజంలో ఉన్న వేరే వాళ్ళకు కూడా ఇప్పుడు దీన్ని ఎలా అటాక్ చేయాలనే ఒక దారి కూడా చూపించింది అది. నేను అందుకే ఇందాక చెప్పాను ఏంటంటే వివక్షత ఎప్పుడైతే వర్బల్గా మీరు అడ్రస్ చేయరో, వర్బల్ అప్పుడే ఆపరో, అది ఫిజికల్గా వెళ్తుంది. సో ఇప్పుడు మెయిన్ పాయింట్కి వస్తానంటే కట్టడి ఎక్కడ ఉంది. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఒక గేలాగా ఇమిటేట్ చేసినా, ఒక ట్రాన్స్ లాగా ఇమిటేట్ చేసినా దిస్ ఈజ్ ఇల్లీగల్ అని చెప్పేది ఎక్కడ ఉంది. అంటే ప్రతిదానికి శిక్ష ఏమని నేను చెప్పను, అట్లీస్ట్ ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఎక్కడున్నాయి. నేను ఒకటే చెప్తాను, ఫ్రీడమ్ అవును 377లో పోరాడి మేము ఫ్రీడమ్ తెచ్చుకున్నాం సుప్రీంకోర్టు ద్వారా. బట్ ఫ్రీడమ్ అనేది ఎలా ఉండాలి సమాజంలో? ఎవరు అడిగారు ఫ్రీడమ్ అంటే దీనికి లిమిట్, స్కై ఈజ్ ద లిమిట్. ఫ్రీడమ్కి లిమిట్ లేదు. లిమిట్ ఉంటే అప్పుడు ఫ్రీడమ్ ఎలా అవుతుంది కదా. స్కై ఈజ్ ద లిమిట్. కానీ నీ ఫ్రీడమ్ ఎక్కడ ఎండ్ అవుతుంది? నువ్వు ఎప్పుడైతే వేరే వాళ్ళ ఫ్రీడమ్ని కాంకర్ చేస్తావో అక్కడ నీ ఫ్రీడమ్ ఎండ్ అయిపోతుంది. యూ షుడ్ నాట్ ఇన్వేడ్ అదర్స్ ఫ్రీడమ్ యాక్చువల్లీ. అప్పుడు వాళ్ళ ఫ్రీడమ్ని హరిస్తున్నప్పుడు నీ ఫ్రీడమ్ కూడా ఎండ్, అది అందరికీ వర్తిస్తుంది, ఇంక్లూడింగ్ ఎల్జిబిటీ వాళ్ళు కూడా. ఇప్పుడు 2 ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మా వాళ్ళకి ఒకటి సెన్సిటైజ్ చేస్తాం ఏంటంటే, ఇప్పుడు న్యూ సెన్స్ ఉంది కదా, దుకాణాల ముందుకెళ్ళి చీరలు ఎత్తడం, ఎప్పేయడం.
మీకు ఈ ఫ్రీడమ్ మేము కొట్లాడి ట్రాన్స్లేట్స్ ఇవన్నీ ముందు తీసుకొని వెళ్తున్నాం, ఇదంతా ఇంక్లూజన్ తెస్తున్నాం. బట్ ఈ ఫ్రీడమ్ ఇలా వెళ్ళకూడదు. మీరు వెళ్ళి బట్టలు ఇప్పి చూపించుకునేంత అంటే మీరు మజ్బూర్ అవుతున్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వట్లేదు ఇవన్నీ, కాబట్టి అది అర్థమవుతుంది. బట్ మీ జెండర్ని ప్రూవ్ చేసుకోవడానికి మీరు నగ్నంగా అవ్వాల్సిన అవసరం లేదు. అప్పుడు మీరు ఇంకొకరి ఫ్రీడమ్ని ఇన్వైట్ చేస్తారు, అంటే ఇంటరప్ట్ చేస్తారు, డిస్టర్బ్ చేస్తారు. ఫ్రీడమ్ అనేది ఉండాలి, బట్ వేరే వాళ్ళ ఫ్రీడమ్ని హరించకూడదు. అక్కడ ఆడవాళ్ళలాగా మీరు కనపడుతున్నారు చీరలు కట్టుకొని, మీరు ఎప్పుడైతే వివస్త్ర అయిపోతారో ఆడవాళ్ళ మీద ఇంపాక్ట్ కలుగుతుంది అది కదా. సో ఇండైరెక్ట్గా ఈ జ్ఞానం అనేది, పొలిటికల్ నాలెడ్జ్ అనేది మేము చేస్తూ ఉన్నాం, ఓరియంటేషన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గవర్నమెంట్తో పనిచేస్తున్నామంటే మీరు వెంటనే మా వాళ్ళకి ఉద్యోగాలు, ఎడ్యుకేషన్ ఇవన్నీ కల్పించండి. ఈ భిక్షాటన, సెక్స్ వర్క్ నుంచి వెళ్తారు వాళ్ళు, ఈ దారి నుంచి వెళ్ళి వేరే దారిలోకి వెళ్తారు. ఇంకేంటంటే బట్ వీళ్ళకి చెప్పగలుగుతున్నాం, గవర్నమెంట్కి చెప్పగలుగుతున్నాం. సమాజాన్ని ఓరియంట్ చేసేది ఎవరు? దెర్ ఈజ్ నో మాస్ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ ఎట్ ఆల్. టు బీ ఫ్రాంక్, కేరళలో ఫస్ట్ ట్రాన్స్జెండర్ రైట్ గురించి సెన్సిటైజేషన్ చేద్దాం అనుకుంటే కోలీవుడ్ అంతా నిలబడ్డారు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ తోటి. వాళ్ళకున్న చిన్న బడ్జెట్లోనే ఇయర్లీ ఒక ఈవెంట్ ప్లాన్ చేశారు. ఏంటంటే యాక్టర్స్ అందరూ కూడా ఒక 1 day ఈవెంట్లో దే విల్ వాక్ అనమాట, ర్యాంప్ మీద వాక్ చేస్తారు అలాంగ్ విత్ ట్రాన్స్జెండర్స్ అన్నమాట. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ మాస్ సెన్సిటైజేషన్ కదా. అంటే ఆ వివక్షతని, అన్టచబిలిటీని, దీని అన్నిటిని అడ్రస్ చేస్తారు. ఇంకేంటంటే వీ నీడ్ టు బీ మోర్ కాషియస్. సమాజంలో ఇట్లాంటి వివక్షత వస్తుంది అన్నప్పుడు సెన్సిటైజ్ చేయవలసిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది, కమ్యూనిటీకి కూడా ఉంది. బట్ సమాజం కూడా అర్థం చేసుకోవాల్సిన ఒకటి ఏంటంటే, మనము ఇలాంటి వివక్షత చేస్తే దిస్ విల్ హర్ట్ అండ్ ద హర్ట్ విల్ లీడ్ టు, మనం ఈరోజు ఒక అబ్బాయి ఒక అమ్మాయిలా చీర కట్టుకొని ఏదో సమ్ రీల్ చేసి వదిలిపోతాడు, బట్ ఆ ఇంపాక్ట్ ట్రాన్స్ వాళ్ళ మీద చాలా పడుతుంది. దట్ విల్ లీడ్ 2 విధాలకు పనిచేస్తుంది. ఏంటంటే ఎవరైతే ఇంకా రాలేదు ట్రాన్స్ అని బయటకి, వాళ్ళకి ఇంకా క్లోజెట్లోకి వెళ్ళిపోయేలా చేస్తుంది. అమ్మో ఇలా బయటకు వస్తే ఇలా చేస్తారు, నన్ను ఇలా గేలి చేస్తారు, వెళ్ళకోవడం చేస్తారు అనేది వాళ్ళు ఎప్పటికీ జీవితంలో బయటికి రాలేదు. వాళ్ళంటూ వాళ్ళు ట్రాన్స్లాగా జీవించలేరు ఎప్పుడు కూడా. అప్పుడు చాలా కుమిలిపోతారు, హ్యూమిలియేషన్కి ఫీల్ అవుతారు. ఇదొకటి అవుతుంది. రెండోది ఏంటంటే, మీరు అట్లా నవ్వు ఎగతాళి చేసినప్పుడు అది అలవాటు అయిపోతుంది, ఒక కల్చర్ అయిపోతుంది, ఒక సంస్కృతి లాగా బయటికి వెళ్ళి వీళ్ళనే కదా, వీళ్ళ మీద రీల్ చేయొచ్చు, తిట్టచ్చు, ఏమన్నా చేయొచ్చు అని. అది ఎప్పుడైతే కల్చర్ అవుతుందో, వర్బల్ కల్చర్ విల్ లీడ్ టు ఫిజికల్ వైలెన్స్. రైట్. అయితే ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా, ట్రాన్స్జెండర్స్లోని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉన్నారు, చాలామంది ఉన్నారు. అంటే